అవును. తను నీ మీద కోపంగా ఉన్నాడు. ఇప్పుడు తనని మీట్ అవ్వద్దని చెప్పాను కదా. నేను చెప్పినా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి అందరు నాతో ఆటలాడుతున్నారా? సలీమేమో ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నాడు, నువ్వేమో ఎందుకు వచ్చావని తిడుతున్నావు. అశోక్ అంతగా కోపడ్డానికి నేనేం తప్పు చేశాను? సలీం చెప్పాడా? నువ్వైనా వాడి చెప్పింది వింటావేంటి? నేను అప్పుడే చెప్పాను వాడిని ఇంట్లోకి రానివ్వదని. అశోకే వినలేదు. తనేం తప్పు చేశాడు? నన్ను అశోక్ని కాంప్రమైజ్ చేయడానికి ఇక్కడికి రమ్మనుంటాడు. తనదేం మిస్టేక్ లేదు. అవును, మిస్టేక్లన్నీ మావే. తప్పు చేయనప్పుడు అశోక్ ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు? వస్తాడుగా, నువ్వే అడుగు. వాడే కాల్ చేస్తున్నాడు. రూపా ఎందుకు వచ్చిందిరా? నేను రమ్మనలేదు అశోక్. అంత చెప్పినా వినలేదు కదా. ఆ ఎదవ సలీమే రమ్మని చెప్పాడట. సరే నేను బయలుదేరుతున్నా. హలో హలో రే అశోక్. ఏమైంది సురేష్? అడిగితే చెప్పేంటి? ఏమైంది సురేష్? హాయ్ హాయ్. రూపా, వాట్ సర్ప్రైజ్. ఎవరు? బాయ్ ఫ్రెండా? లేదు లేదు లేదు, ఫ్రెండ్. నువ్వేంటి ఒంటరిగా వచ్చావా? లేదు, ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు ఇక్కడ కలుద్దామన్నారు. ఓ అదే ఆ రోజు మాతో రెస్టారెంట్లో ఉన్నారే మిస్టర్ అశోక్. ఓ సారీ, నువ్వు ఆ రోజు అతన్ని మీట్ అవ్వలేదు కదా. ఓ యా. ఓకే బాయ్, సీ యూ లేటర్. క్యాచ్ యూ లేటర్. ఓకే ఓకే రూపా, నేను బయలుదేరుతున్నాను. అశోక్ వచ్చి వెళ్ళిపోయాడట. నాకు ఇప్పుడే అర్థం అవుతుంది సురేష్. వాళ్ళ ఫ్యామిలీని మీట్ అవ్వడానికే అశోక్ ఆ రోజు వచ్చాడు. ఇప్పుడు కూడా అశోకే ఆ అమ్మాయిని రమ్మన్నాడు. అందుకే నన్ను ఇక్కడ చూశాక ఫేస్ చేయలేక వెళ్ళిపోయి ఉంటాడు. అందుకే ఎస్కేప్ అవుతూనే ఉన్నాడా? తనని ఎలా బ్లాక్ చేయాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళు రూపా, ఇక్కడ ఉండడం వేస్ట్. తను ఎలాగో రాడు. తను వెయిట్ చేస్తోంది, మనం కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తూ ఉండాల్సిందే. తను రాడు రూపా, పద వెళ్దాం. బాయ్. హాయ్. హాయ్. సర్ప్రైజ్. నీకు నా అడ్రస్ ఎలా తెలుసు? మర్చిపోయావా అశోక్? ఇది మా ఇల్లు. దుబాయ్కి వెళ్లే ముందు అంకుల్కి అమ్మాం. ఓ అలాగా, నాకు తెలీదు. లోపలికి రా. ఈ ఫైల్ని డాడీ అంకుల్కి ఇవ్వమన్నారు. ఆ రోజు పబ్లో ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? నన్ను రమ్మని మర్చిపోయావా? ఫోన్ కూడా ఆఫ్లో ఉంది. సారీ ప్రియా, సడన్గా ఓ పని పడింది.
వద్దామన్నా కుదరలేదు. ఫోన్లో కూడా ఛార్జ్ లేదు. ఓ అందుకే ఇప్పుడు నువ్వు ఫ్రీ అయితే ఎక్కడికైనా వెళ్దామా? డిన్నర్? ష్యూర్. కళ్ళెరుగా ఉన్నాయేంటి? నలుసు పడిందా? అదేం లేదు, ఏదో మంటగా ఉంది. ఉండు, నేను హెల్ప్ చేస్తాను. పర్వాలేదు, థ్యాంక్స్. నువ్వు కొంచెం వెయిట్ చేయి, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. హాయ్, అశోక్ ఉన్నాడా? ఆ, మీరు? సురేష్, అశోక్స్ ఫ్రెండ్. ఆ రోజు పబ్లో మీట్ అయ్యామో మర్చిపోయారా? ఆ, అవును, కమిన్. సారీ, అశోక్ ఫ్రెండ్ అని తెలియక అలా అడిగాను. ఐమ్ ప్రియా. ఇట్స్ ఓకే ప్రియా. అశోక్ ఏడి? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు. అశోక్ రెడీయా? ఎస్ ప్రియా, 2 minutes. సారీ, మర్చిపోయాను. మీ పేరేంటన్నారు? సురేష్. అశోక్ ఆరంలో ఉన్నాడా? అవును. యాక్చువల్లీ రూపా ఇస్ మై క్లాస్మేట్. ఆ రోజు పబ్లో మీతో వచ్చింది కదా రూపా, నా క్లాస్మేట్. రూపా చెప్పింది. హాయ్ అశోక్. హే, ప్రియా, నువ్వు బయలుదేరు, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఏమైంది? ఏమైంది అశోక్? సారీ ప్రియా, ఇప్పుడేం అడక్కు. సురేష్ నీ ఫ్రెండే కదా, అవును, మరెందుకు టెన్షన్ పడుతున్నావు? వాడికి నాకు చిన్న ప్రాబ్లం, అది ఇవాళే సాల్వ్ చేసుకోవాలి, అందుకే వచ్చాడు. కావాలంటే పైన వెయిట్ చేస్తాను. మీరు మాట్లాడుకున్నాకే మనం వెళ్దాం. సారీ ప్రియా, టైం పడుతుంది. రేపు ఫోన్ చేస్తాను, తప్పకుండా బయటికి వెళ్దాం. బాయ్ ప్రియా. బాయ్. ఓకే, రేపు. తప్పకుండా. బాయ్. బాయ్. అశోక్ అనుకుని నిన్ను కలిసి వెళ్తోంది ఎవరు అశోక్? నేను అప్పుడే అనుకున్నాను, ఏంట్రా వీడి లుక్ యాక్టివిటీస్ అని తేడాగా ఉన్నాయి, అసలు మ్యాచ్ అవ్వట్లేదే అని. సంథింగ్ ఇస్ రాంగ్. ఇప్పుడే అర్థమవుతోంది. అశోక్ ఎక్కడా? నువ్వు వేసుకుంది అశోక్ డ్రెస్సేగా? ఇవన్నీ అశోక్కి తెలుసా? అయితే నిన్న పబ్కి తను నిన్ను కలవడానికే వచ్చిందా? మరైతే రెస్టారెంట్లోనూ నువ్వే అశోక్గా మారి ప్రియా ఫ్యామిలీని మీట్ అయ్యావా? రేయ్, ఏం చేస్తున్నావురా? తనున్నాడా లేక చంపేశావా?